హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. 'ఆరోమలి' ఇదొక తమిళ్ ఫిల్మ్ అనమాట. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. అది కూడా మనకైతే తెలుగులో అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరో ఎంతమందిని లవ్ చేసినా గాని లవ్ ఫీలింగ్ అనేది తెలియని హీరోకి అనుకోకుండా ఒక అమ్మాయి అయితే తగులుతుందనమాట. మరి అమ్మాయితోటి మరి లవ్ చేశారా లేదా? లాస్ట్‌లో లవ్ సక్సెస్ అయిందా లేదా? అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. నేను కావాలనే చాలా చాలా సింపుల్‌గా చెప్పేసానన్నమాట. ఎందుకంటే ఎక్కువ చెప్పేస్తే మూవీ అనేది స్పాయిలర్ అయితే అవుతుంది. అందుకే స్పాయిలర్ కాకుండా చాలా సింపుల్‌గా చెప్పేసాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుంటే ఈ మూవీలో మెయిన్ వర్కౌట్ అయింది ఏంటిదిరా అంటే స్క్రీన్ ప్లే అలాగే ఫీల్ గుడ్ సీన్స్ అన్నమాట. ఎక్కడ కూడా మనకి తడబిడి లేకుండా మంచి డ్రామాతోటి, మంచి ఫీల్ గుడ్ సీన్స్ తోటైతే తీసుకెళ్తాడు మా డైరెక్టర్ గారైతే. అలాగే మెయిన్ వర్కౌట్ అయింది ఏంటిదిరా అంటే ఎమోషనల్ సీన్స్ అన్నమాట. కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రమే ఉంటాయి. కానీ అవి మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అనేది వస్తుంటాయి. అవి చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదో క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా. అలాగే 'వీటి గణేష్' గారి ఒక సీన్ అయితే ఉంటదనమాట ఈ మూవీలో. అదైతే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అయితే రాసుకున్నారు ఆ డైలాగ్ అనేది. అలాగే మన తెలుగు డబ్బింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే ఉంది. పోర్షన్ క్వాలిటీస్ కూడా పర్లేదనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బావుందనమాట. మైనస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుంటే ఒక్కటే ఒక్కటి అది కూడా సాంగ్స్ అన్నమాట. మూవీ అంతా వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క సాంగ్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. అసలు బాలేదని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నచ్చింది బావుంది. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయింది. రన్ టైమ్ వచ్చేసి జస్ట్ 2 అవర్స్ 7 మినిట్స్ మాత్రమే. మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఇంటర్వల్ పడుతదో, ఎప్పుడు అయిపోతదో మీకే తెలీదనమాట. అంత మంచిగా క్లీన్ డ్రామాతోటి మంచి ఫీల్ గుడ్ సీన్స్ అయితే ఉంటాయి. హ్యాపీగా ఫ్యామిలీతోటైతే చూడొచ్చు మూవీనైతే. ఇది మరి మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.